ఇవాళ ఆస్తులు సంపాదించిన కోట్లు సంపాదించిన అంటున్నావు కదా, 2 నెలల కింద సర్వే నెంబర్ రాసి పెట్టుకు 590 సర్వే నెంబరు మా తాత మా అమ్మ కొనిచ్చింది. కాశీగడ్డ కొరపాలు పోసాయి దగ్గర కొనిచ్చింది. అది మొన్న పైసలు నా దగ్గర లేక నా సొంత భూమి మా అమ్మ మాకు వాటా ఇచ్చింది. మేము వాటాలు పంచుకున్నాం. వాటాలు ఇచ్చిన దాంట్లో 590 సర్వే నెంబర్ 5 గుంటల భూమి అమ్ముకుంది నేను. ఇంకో తను 5 గుంటల భూమి అనుకుంది నేను. నా సొంత ఆస్తి అమ్ముకున్నా. నీ సొంత ఆస్తి ఎన్ని గుంటలు అమ్మినా పబ్లిక్ చెప్పి నేను సర్వే నెంబర్తో అని చెప్తున్నా. 2 నెలల కింద రిజిస్ట్రేషన్ చేసిన 20-30 లక్షలు వచ్చినాయి. నా పరిస్థితి బాగలేక నేను అమ్ముకున్నా. ఇవాళ నీ సొంత సర్వే నెంబర్ ఏది అమ్ముకున్నావో నాకు చూపి. 2 ఆధార్ కార్డులు పెడదాం, కలెక్టర్కి ఇద్దాం. మీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద సర్వే చేసేద్దాం. చేపించి ఆ సర్వేకి నేను సిద్ధంగా ఉన్నా. 10 గుంటల భూమి వచ్చినా మళ్ళీ చెప్తున్నా. 10 గుంటల భూమి ఏ ఊళ్ళల్లో కొన్నా గ్రామ పంచాయతీ మాదారం ప్రజలకు రాసిస్తా. నువ్వు ఎంత ఉన్నావో అది మొత్తం ప్రజలకు రాయనికి తయారున్నావా? నీ మీద నా మీద అవసరమంటే సిబిఐ ఎంక్వైరీ చేద్దాం. ఉంటాం పట్టబోతుండొచ్చు కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఉన్న ఆస్తులు మాదారం గ్రామ ప్రజలకు రాసిద్దాం. మన ఫస్ట్ స్టేట్ వచ్చినా అట్లే ఉందాం. మన తాతల ఆస్తులు ఎంత ఉన్నాయి, గంట ఆస్తులు మిగతా సంపాదించిందా ప్రజలకు ఇచ్చేద్దాం. దానికి నేను సవాల్కు స్వీకరిస్తున్నా. నువ్వు సవాల్కు స్వీకరించిందంటే చర్చకు రా, కూర్చుందాం. గొల్లే కూర్చుందాం. విమానం మీద దేవుడు ఉన్నా, నువ్వే అంటున్నావు కదా దేవుడు అంటాను. చర్చకు సిద్ధం, నేను రెడీ ఉన్నా. గుళ్ళే కూర్చుందాం, గడిపడవుతూ ఉందాం. ఎవడు అన్యాయం చేసి ఎవడు అక్రమంగా చంపాస్తే వానికి